మీరు చూస్తుంది మనిషి 800 సార్లు పాము విషయాన్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. అంతేకాదు 200 సార్లు యాక్చువల్ స్నేక్స్ చేత కరిపించుకున్నాడు కూడా. గత 18 సంవత్సరాలుగా ఈ పెయిన్ ని తన బాడీలోకి వెల్కమ్ చెప్పాడు. కానీ ఎందుకు? ప్రతి సంవత్సరం సుమారు 1,40,000 మంది స్నేక్స్ బైట్స్ వల్ల చనిపోతున్నారు. అండ్ దానికి ట్రిపుల్ కౌంట్ లో డిజేబిలిటీతో బాధపడుతున్నారు. సో ఇప్పుడు ఆ పాము విషయానికి విరుగుడు కావాలి. బట్ మోస్ట్ యాంటీ వెనమ్స్ ఎప్పుడు పనిచేస్తాయంటే మనకి ఎగ్జాక్ట్ గా ఏ టైప్ ఆఫ్ పాము కరిచిందో తెలిసినప్పుడే. ఒకవేళ అది చీకట్లో కరిస్తే, ఒకవేళ అది రూరల్ ఏరియా అయితే, రాంగ్ యాంటీవెనమ్ యూజ్ చేసావంటే అంతే, గేమ్ ఓవర్ అనే చెప్పాలి. సో దిస్ గై టిమ్ ఫ్రెడీ డిసైడెడ్ హీ వుడెంట్ వెయిట్ అరౌండ్. చాలా మంది సైంటిస్టులు ల్యాబ్ లో రీసెర్చ్ చేస్తారు, కానీ టిమ్ ఫ్రెడీ ఆయన తన బాడీనే ఒక ల్యాబ్ లా మార్చేశాడు. డెడ్లీ వీనమ్స్ నుంచి సర్వైవ్ అవ్వడానికి తన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ని తనే ట్రైన్ చేసుకున్నాడు. అండ్ ఈ ప్రాసెస్ లో ఆయన ఆఖరికి కోమాలోకి కూడా వెళ్ళిపోయాడు. బట్ హీ డిడ్ంట్ గివ్ అప్. ప్రతి బైట్, ప్రతి ఇంజెక్షన్ వన్ స్టెప్ టువర్డ్స్ సేవింగ్ అన్నోన్ లైఫ్స్. అండ్ ఫైనల్ గా రీసెర్చర్స్ ఆయన బాడీని టెస్ట్ చేశారు. అండ్ వాట్ దే ఫౌండ్ వాజ్ రివల్యూషనరీ, బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్. అంటే ఎటువంటి పాము విషయాన్నైనా కూడా ఈ టైప్ ఆఫ్ బ్లడ్ తో మనం ట్రీట్ చేయొచ్చు. యూనివర్సల్ యాంటీవీనమ్ ఈజ్ నౌ పాసిబుల్. అండ్ ఈయన ఇదంతా కూడా ఏదో డబ్బు గురించో ఫేమ్ గురించో చేయలేదు. జస్ట్ వన్ థింగ్, నా వల్ల ఎవరైనా సర్వైవ్ అయితే అంతే చాలనుకున్నాడు. ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేసి అందరికీ డప్పు వేసి చెప్పుకునే ఈ సమాజంలో ఒక అన్నోన్ సైంటిస్ట్ తన బాడీని డొనేట్ చేసి పక్క వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం అంటే దట్స్ నాట్ సైన్స్, దట్స్ ప్యూర్ లవ్, ప్యూర్ హ్యూమానిటీ. షేర్ దిస్ వీడియో. ఒక అన్నోన్ హీరోకి రికగ్నిషన్ కోసం కాదు, ఈ వరల్డ్ లో ఇంకా మానవత్వం అనేది బ్రతికుందని చూపించడానికి. దిస్ స్టోరీ డిజర్వ్స్ టు బి సీన్.